ఆత్మకూరు చెరువులో గ్రావెల్ రాత్రింబవళ్లు తోలుతున్న సంబంధిత ఇరిగేషన్ రెవెన్యూ మైనింగ్ అధికారులు పట్టిపట్టినట్టు వ్యవహరిస్తున్నారని రైతు సంఘ నాయకులు, కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టు పార్టీ, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ నేతలు ఆత్మకూరు ఆర్డీఓ పావనికి వినతి పత్రం ఇచ్చి విషయాన్ని తెలియజేశారు. ఇక వివరాలకు వెళితే నెల్లూరు జిల్లా ఆత్మకూరులో స్థానిక ఎస్ఆర్టీజీ డిగ్రీ కళాశాలకు మట్టి తోలకపు అనుమతులను రద్దు చేసిన యథావిధిగా తోలుకలు జరుగుతున్న విషయాన్ని స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చలనం లేకపోవడంతో ప్రజా విజ్ఞప్తుల సందర్భంగా ఆర్టీఓ పావనికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా పెంచలయ్య, లక్ష్మీపతి, కృష్ణప్రసాద్లు మాట్లాడుతూ సుమారు 2 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని నిబంధనలకు వ్యతిరేకంగా మట్టి తరలింపు జరిగిందని, నిబంధన ప్రకారం 1 క్యూబిక్ మీటర్కి 200 రూపాయలు రుసుం చెల్లించి తోలాల్సి ఉంటే ఇరిగేషన్ వారికి 1 రూపాయి చెల్లించకుండా తోలుతున్న ఇరిగేషన్ అధికారులు నిమ్మకుండిపోయారని ఆర్టీఓ పావని వద్ద ఆరోపించారు. అక్రమాలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విన్నవించారు. ఆత్మకూరు ఆర్డీఓ పావని మాట్లాడుతూ అక్రమాలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, తక్షణమే తోలుకాలను నిలుపుదల చేయనున్నట్లు సంబంధిత అధికారులను పురమాయించారు. కొంత జాగ్రత్తగా ఉండొచ్చు. ఇంత ప్రమాదకరంగా మారేటట్లు ఉంటే ఎట్లా? ఏం చేసింది డ్యూటీస్ని? సరే మేడం. ఆత్మకూరులోని చెరువు మట్టిని నియమ నిబంధనలకి విరుద్ధంగా అక్రమంగా మట్టిని తరలిస్తున్నారు. ఎవరైతే నియమ నిబంధనలకు విరుద్ధంగా అధికారులు వ్యవహరిస్తున్నారో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని మేము రైతుల పక్షాన వారిని కోరడం జరిగింది. 2 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తోలేశారు. అసలు ఆ విధంగా తోలటం అనేది చట్ట విరుద్ధం. అదేవిధంగా పై తట్టు తోలారు. వాస్తవంగా అయితే కింద తోలితే ఒక విధంగా నీళ్లు పోతాయి. ఇప్పుడు ఆ పై తట్టు తోలిన దానివల్ల వచ్చి నీళ్ళు నిలబడతాయి. తూములకి నీళ్లు పోయే పరిస్థితి ఉండదు. రాబోయే కాలంలో రైతులు చాలా ఇబ్బంది పడే పరిస్థితి. మిత్రులారా, నా పేరు కృష్ణప్రసాద్, నెల్లూరు జిల్లా రైతు సంఘం ఉపాధ్యక్షుడిని. గత నెల రోజుల నుంచి ఆత్మకూరు చెరువులో 10 ట్రిప్పర్లు పెట్టి రాత్రింబవళ్ళు తోలిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ ట్రిప్పర్లు పెట్టి మట్టి తోలేది ఎందుకు తోలుతుండ్రు, ఎక్కడ తోలుతుండ్రు అనేటువంటి పరిశీలన చేసినప్పుడు ఎస్ఆర్జే కళాశాల ప్రిన్సిపాల్ ఒక లెటర్ పెట్టాడు. వ్యవసాయ భూమిలో నేను తోలుకోవాలా, నాకు అనుమతి ఇవ్వండి అని చెప్పారు. అనుమతులు ఇచ్చారో లేదో తెలియదు. ఏందిరా ఇది, వ్యవసాయ భూమి ఆడుంది, ఇక్కడ ఉండేది ఎస్ఆర్జే డిగ్రీ కళాశాల స్థలము ఏందని లోతుగా పరిశీలిస్తే దీంట్లో వీళ్ళకి అనుమతులు ఇచ్చి రద్దు చేశారు. ఎందుకు చేశారంటే అది వ్యవసాయ భూమి కాదు. ఒక చెరువు మట్టి తోలాలంటే కొన్ని కండిషన్స్తో జీవోలు విడుదల చేశారు. ఆ జీవోల ప్రకారంగా 1 క్యూబిక్ మీటర్కి 200 రూపాయలు చెల్లించి కమర్షియల్కి తోలుకోవాలి. సుమారు 2 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని అక్కడ డంప్ చేసిందనేది మా అభిప్రాయం. ఇంకా ఎక్కువై ఉండొచ్చు, తక్కువై ఉండొచ్చు. అలా అయితే సుమారు 4 కోట్ల రూపాయలు ఆత్మకూరు రైతుల ప్రయోజనాలను ఉద్దేశించి ఇరిగేషన్ శాఖకు చెందుతాయి. 1 రూపాయి వసూలు చేయలే, 1 రూపాయి కట్టలే. అసలు ఎస్ఆర్జే డిగ్రీ కళాశాల యాజమాన్యమే తోలే దగ్గర కానీ చెరువు దగ్గర కానీ లేదు. ఒక ఇరిగేషన్ సూపర్వైజరు అక్కడ ఉండాలా ఎత్తేటప్పుడు. అనేక నియమాలు. కట్టకి 500 మీటర్ల లోపలికి పోయి తీసుకోవాలి. అది ఏ పక్క తీయాలా? సిల్ట్, నీళ్లు నిలబడే ప్రాంతంలో తీయాలా. సిల్ట్ అంటే అర్థం అది. వీళ్ళు ఎక్కడ తీస్తున్నారు? అసలు నీళ్లు రానిటువంటి ప్రాంతంలో ఎత్తుతున్నారు. అసలు ముందస్తుగా ఆర్ఐ గారు ఇన్స్పెక్ట్ చేసి వీళ్ళు ఎవరికి తోలుతున్నారనే విషయాలు సేకరించి ఆయన ఇరిగేషన్ వారికి రిపోర్ట్ పంపిన తర్వాతనే అనుమతులు ఇవ్వాలా. ఇవన్నీ ఇరిగేషను ప్రిన్సిపల్ సెక్రటరీ పంపించినటువంటి నియమాల్లో ఉన్నాయి. ఇవన్నీ ఆర్డీఓ గారికి ఇచ్చాం. అక్కడ నాకు తెలిసి 70 సంవత్సరాల క్రిందట మేము చిన్నప్పుడు మేము కూడా మొక్కలు నాటినాం. ఇంత పెద్ద తుమ్మ చెట్లు ఉంటే సుమారు 50 నుంచి 100 ఎకరాలలో ఆ చెట్లు పూర్తిగా ఎత్తారు. ఈ విషయాన్ని డిఎఫ్ఓ కూడా పెట్టాను నేను. డిఎఫ్ఓ ఐ కెన్ పర్స్యూ అన్నాడు. ఒకసారి కూడా వచ్చిన పాపాన్ని పోలా.
ఈరోజు మీరు చూశారు ఆర్డీఓ గారికి విన్నవించినప్పుడు. అసలు ఇదేమన్నా మనం పల్లెటూరులో లేవు. నియోజకవర్గం హెడ్ క్వార్టర్సు మట్టి తోలుతున్నారు, అనేక వివాదాలు ఉన్నాయి ఆ స్థలంలో, అవి పరిష్కారం కాలేదు. ఇక్కడ తోలుతూ ఉంటే ఏమాత్రం అధికారులు చలనం ఇక్కడ ప్రజాప్రతినిధులు ప్రశ్నించలేదు. మేము అయినా కూడా ఉదాసీనంగా ఉన్నాం. తీరా చూస్తే రైతులు పూర్తిగా ఆత్మకూరులో వ్యవసాయం చేయని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. అందువల్ల రైతు సంఘంగా ఈ విషయాలన్నింటినీ గౌరవ ఆర్డీఓ గారికి విన్నవించాము. క్లారిటీగా చెప్పారు కదా, ఇరిగేషన్ వాళ్ళు, మైనింగ్ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు ఇవాళ వెళ్ళి అక్కడ స్వయంగా పరిశీలిస్తాము. ఎవరైతే బాధ్యులు ఉన్నారో, అది ఎవరైనా అవ్వచ్చు, ఎవరైతే బాధ్యులు ఉన్నారో, దీని అన్నింటికీ కారకులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు ఏదైతే జరుగుతుందో అది ఇమ్మీడియట్గా దాన్ని ఆపిస్తాము.